నాన్నగారు, కచేరీ బాగా జరిగిందా? కచేరీకి నేను రాకపోవడానికి కారణం వద్దు. సంజాయిషీను నేను వినదలుచుకోలేదు. నాకేం చెప్పొద్దు. నువ్వు విసురు, ఒళ్ళంతా మండిపోతుంది. నాన్న, అక్కడ కొన్ని గుడిసెలు మండిపోయి నాకు అనవసరం. చెప్పిందే చెప్పే నీ గుడిసెల ఘనాపాఠం నా చెవిన పడదు. ఇంకేం చెప్పొద్దు, నాకు తలనొప్పి. మీరు సహస్ర ఘనాపాటి కదా, మీకు వినపడదు. కారణం వినటానికే మీకు తలనొప్పి. కారణం చెప్పకపోతే నాకు తలే పగిలిపోతుంది. వినేవాళ్ళు వింటే చాలు. వదినా, నీకైనా వినపడుతున్నా లేదా? ఇన్ని సంవత్సరాలుగా ఒక్కసారి తప్పకుండా నేను కచేరీకి వెళ్తున్నానా లేదా? ఈసారి వెళ్ళకపోవడానికి కారణం ఉంటుందా ఉండదా? అది వినాలా అక్కర్లేదా? ఊరి చివర పూడి గుడిసెలకి అసలు గుడిసెలే ఉంటాయన్న విషయాన్ని చూడగానే సాయం చేయడం నా ధర్మం అనిపించింది. చేశాను. తప్ప కళ్ళ ముందు కాలిపోతున్న జీవితాలను చూస్తూ పాట పాడేందుకు మనసులా వస్తుంది వదినా. 10 మంది మనుషులు హర్షించే పని చేస్తే ఆ దేవుడు కూడా హర్షిస్తారంటారే, మరి ఈయన నువ్వు చెప్పొదినా, అసలు నేను చేసిన తప్పేమిటి? సరే, తప్పైనా ఒప్పైనా జరిగిందేదో జరిగిపోయింది. భోజనాలు పెడతాను, రండి కూర్చోండి. మామగారు, మీరు రండి. వద్దమ్మా, వద్దు. వాడు చేసిందే ధర్మమని వాడికి అంత గట్టిగా అనిపిస్తే మనిషి కర్మానికి వృత్తి ధర్మానికి తేడా తెలియకుండా వాడిని పెంచిన పాపానికి జరిగిన దైవధిక్కారానికి నేను 2 రోజులు ఉపవాసం ఉంటాను. 2 రోజులు ఎందుకో తెలుసా? వాడికి నాకు చేర్చి. ఈ రోజు జరిగింది సామాన్యమైన కచేరీ కాదమ్మా, రామాలయంలో కచేరీ. వదినా, నాకు అన్నం వడ్డించు. నాన్నగారు భోజనానికి రా. నేను భోజనం చేస్తాను వదినా. నాకు వడ్డించవా? నేనేం తప్పు చేశానని ఉపవాసం ఉండాలి? పొరుగు వారికి సాయపడటం కూడా తప్ప? చీమ వెంట 1000 చీమలు పడతాయి. కాకి తెస్తే 100 కాకులు కోతాయి. జ్ఞానం ఉన్న మనిషి మాత్రం కళ్ళు మూసుకుని భక్తి పాటలు పాడాలా? ఏ దేవుడు చెప్పిన ఉపదేశం ఇది? ముఖ్యంగా మన దేశంలో కావాల్సింది గాన కచేరీలు కాదొదినా, జ్ఞాన కచేరీలు. తప్పు చేస్తే తండ్రి మందలిస్తాడని భయపడే కొడుకే మంచి చేస్తే వెను తడతాడని ఆశపడతాడుగా. కానీ కానీ నా విషయంలో నాన్న నేను తింటాను వదినా, కడుపు నిండా తింటాను. నేనెందుకు మానేయాలి భోజనం?